మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను వీళ్ళు మాట్లాడుతుంటే అరుణ గారు, విజయలక్ష్మి గారు మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోతున్నా. ఎందుకంటే నేను గూడా ఒక సంస్థ ద్వారా వచ్చిన అమ్మాయిని కాబట్టి. సో, నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నా. ఆర్‌డిటి అనే ఒక సంస్థ నుంచి నేను వచ్చాను. ఎవరు ఎక్కడి నుంచి ఎలా ఏ స్టేజ్‌కెళ్తారో తెలీదు. సో, ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా నన్ను అందరూ మా విలేజ్‌లో అసలు ఆడపిల్ల ఎందుకు చదువు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? సాంగ్స్, డాన్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మాట్లాడారు. అయినా గూడా మా అమ్మా, నాన్న మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నీకేం చేయాలనిపిస్తదో అది చెయ్యి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ అలాగే మన సాయి సేవా సంఘ్ వాళ్ళు ఫస్ట్ నాకు విజయలక్ష్మి గారు, అరుణ గారు రాంగానే వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో నేను పంచుకున్నా గూడా నేను ఎలా వచ్చాను, నేను గూడా ఒక సంస్థ నుంచి వచ్చాను. మీరు గూడా ఇలాంటి ఒక సంస్థ క్రియేట్ చేసి ఎంతోమంది గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ అనే అంటే ఎంకరేజ్ చేయడం అమ్మాయిల్ని అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఫస్ట్ ఉంటా. నేను డెఫినెట్‌లీ నేను వస్తాను. ఎంత బిజీ ఉన్నా గూడా అని చెప్పి గూడా చెప్పా. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా విజయలక్ష్మి అమ్మ చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్‌లో వెళ్ళి చూస్తే అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలీదు ఇక్కడ అంత సిటీ లైఫ్‌లో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్‌లో అమ్మాయిల్ని చదవనియ్యరు. చదువు ఆపేస్తారు. పని నేర్చుకోవాలి, చదువులు ఇవన్నీ ఎందుకు, నువ్వు చేసేదేముంటది, ఉద్ధరించేదేముంటది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో ఉంటారు, మంచి పొజిషన్‌లో ఉంటారు. అబ్బాయిలకి అబ్బాయిలకి తక్కువ కాదు ఏం అమ్మాయిలు గూడా. సో, నేనైతే అది కోరుకుంటాను. ప్లీజ్ దయచేసి అందరూ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ నేనైతే ఆర్‌డిటి సంస్థకి రుణపడి ఉంటాను. అండ్ మీకు కూడా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థాంక్స్ ఎ లాట్ అమ్మ. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ ఈవెంట్‌కి మన సీతమ్మ వస్తున్నారు. అందరూ చాలామంది అదే సీతమ్మ గారు వస్తున్నారు. జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. చాలామంది వస్తున్నారు ఈవెంట్‌కి. అట్లనే రాంప్రసాద్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. చాలా ఎంటర్‌టైన్ చేస్తారు మీ అందరిని. అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్‌కి వెళ్తుంటాం. ఎంతో చూస్తూ ఉంటాం. ఎవరెవరినో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక మంచి కాజ్ ఉన్న కార్యక్రమానికి వచ్చి దయచేసి మీ అందరూ టికెట్లు కొనుక్కొని బుక్ మై షోలో ఉంది. అందరూ టికెట్లు కొనుక్కొని ఇంకా మీకు వీలైనంత తోచినంత సాయం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఆ టికెట్స్ మీరు కొనడం వల్ల అవే డబ్బులతోని వాళ్ళకు సాయం చేయాల్సొస్తది. వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సొస్తది. కాబట్టి దయచేసి అందరూ టికెట్లు కొనుక్కొని అందరూ 3rd ఆఫ్ ఆగస్ట్‌న శిల్పకళా వేదికకి అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అండ్ మేము గూడా మంచి మంచి సాంగ్స్ పాడతాం. మంచిగా ఎంటర్‌టైన్ చేస్తాం. అందరూ గూడా మంచి మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం మనమందరం కలిసి. అండ్ మనం ఎలాగూ చెయ్యం సమాజ సేవ చెయ్యం మనం. చేసే వాళ్ళనన్నా మనం ఎంకరేజ్ చేద్దాం. అండ్ ఈ సందర్భంగా నేను ఒక 1,00,000 నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో యాహ్! థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ఉంది. బట్ థ్యాంక్ యూ అమ్మ. థాంక్స్ ఎ లాట్ మీకు నిజంగా. సో, మీరు 35th యానివర్సరీ ఇంకా గ్రాండ్‌గా జరుపుకోవాలి. ఇంకా 35th 100 యానివర్సరీ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతోమంది ఇంకా పిల్లలు అందులో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా సంస్థ వాళ్ళు పిల్లలకి డాన్స్ నేర్పించడము, చదువు నేర్పించడము, మార్షల్ ఆర్ట్స్ అయితే ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. మీరు నిజంగా ఇలా అంటే ఎవరైనా మనీ సంపాదిద్దాం, మనీ వస్తే ల్యాండ్ తీసుకుందాం, లేకుంటే ఇంకో కారు తీసుకుందాం, లేకుంటే ఇంకోటి ఏవో చేద్దాం అనుకుంటారు. బట్ ఇలా మీలాగా ఒక అనాథ పిల్లల్ని, ఒక ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక సంస్థ పెట్టాలి అని ఒక థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేనే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలని ఉంది గానీ యాహ్! పాట రూపంలోనా? హ్మ్. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ,
ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ. ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. జీవితమంతా ఆడపిల్లలు తండ్రుల అన్నల భర్తల కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు. స్వాతంత్ర్యానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు ఇంకానా ఇకపై సాగవో, ఇంకానా ఇకపై చల్లవో. ఆడబొమ్మనో అరటి ఆకునో మల్లె తీగనో కాదమ్మ. ప్రతిభా శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మ. థ్యాంక్ యూ సో మచ్.